హాయ్ ఫ్రెండ్స్, నిన్న జరిగిన క్యాప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్ అదేవిధంగా క్యాప్టెన్సీ టాస్క్లో తనూజ కానీ రీతు కానీ చాలా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నారు. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా ప్రాపర్గా యూజ్ చేశారు. సో అమర్ కానీ రాంబాబు కానీ ఇచ్చిన ఏదైతే ఆఫర్ ఉందో ఆ ఆఫర్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నారు. సో గ్యాంగ్ లీడర్ ఉంటే ఒక గ్యాంగ్ లీడర్ని జైల్లో పంపించు, ఇంకా గ్యాంగ్ లీడర్ని చంపేసి కిల్ అని రాసేసేసి వాళ్ళు కంటెండర్స్ అయిపోయారు. చాలా ప్రాపర్గా డెసిషన్ తీసుకున్నారు, చాలా మంచిగా డెసిషన్ తీసుకున్నారు. సో మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా తనూజ అయితే క్యాప్టెన్ అవ్వలేకపోయింది. చాలా వరకు కష్టపడింది, లాస్ట్ వరకు కష్టపడింది. సో అందరూ కూడా చాలా వరకు సపోర్ట్ చేశారు తనూజకి. బట్ ఇమ్మాన్యుల్ క్యాప్టెన్ అయిపోయాడు. ఇమ్మాన్యుల్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. కానీ ఇమ్మాన్యుల్కి వాళ్ళ మదర్ అయినటువంటి సంజన గారే సపోర్ట్ చేయలేదనే ఫీల్ అయితే తెప్పించింది దివ్య గారు. సో దివ్య గారిని తీసేయడం అంటే, సో సంజన గారికి దివ్య గారికి ఏదో గ్రడ్జ్ ఉంది. సో దాన్ని వాళ్ళకి ఇద్దరికి పడట్లేదు. సో 5 మంది 10 మంది ఎంతమంది ఉన్నా కానీ దివ్య గారు క్యాప్టెన్ కాకూడదు, నాకు స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఫస్ట్ దివ్యని తీసేస్తున్నాను అని చెప్పేసి సంజన గారు చెప్పారు. సో యాక్చువల్గా తీసేయాల్సింది నిఖిల్ని తీసేయాలి. నిఖిల్ని తీసేయకుండా దివ్య తీసేయడంతో అసలు ఇమ్మాన్యుల్ కూడా చాలా బాధపడ్డాడు. అసలు నాకు కాంపిటీషన్ తీసుకొస్తున్నారు మమ్మీ, నాకు కాంపిటీషన్ అసలు నీకు తెలియలేదా, అసలు ఎందుకు ఇది తీసేసినావు దివ్యని, అసలు నిఖిల్ని కదా తీసేయాల్సింది, నిఖిల్ తీసేస్తే కదా నాకు కాంపిటీషన్ తగ్గుతుంది అని చెప్పేసి చాలా బాధపడ్డాడు. అసలు ఫస్ట్ నీ ఆప్షన్ వద్దు, నీకు పెట్టండి క్యాప్ నేను మాదిరి గారికి పెడతానని చెప్పేసి తీసేసి పోతుంటే, అసలు గౌరవ్ గారు ఆల్రెడీ పెట్టారు కదా, ఆల్రెడీ ఒకసారి ఇచ్చేసారు కదా, డెసిషన్ చేంజ్ చేయడానికి లేదని చెప్పేసి గౌరవ్ అనడంతో ఇంక సైలెంట్ అయిపోయాడు. సో మొత్తానికి ఈ టాస్క్లో మాత్రం అడ్వాంటేజ్ ఎవరైతే పొట్టిగా ఉంటారో వాళ్ళకే అడ్వాంటేజ్. ఎందుకంటే క్యాప్ ఇక్కడ పెట్టినప్పుడు హైట్ పర్సన్ ఉన్న వాళ్ళు ఒక్కసారి వంగి ఇలా తీసుకోవాలంటే కష్టమవుతుంది అనమాట. సో అది లాజిక్. సో ఈ టాస్క్ మొత్తం ఎవరైతే పొట్టిగా ఉంటారో వాళ్ళకే హెల్ప్ అవుతుంది. పొట్టిగా అంటే తనూజ కానీ, సో ఇమ్మాన్యుల్ కానీ చాలా పొట్టిగా ఉంటారు కాబట్టి, సో సింపుల్గా సడన్గా పోయి లాక్కోవచ్చు అనమాట. అదే హైట్గా ఉన్న ఇలా ఉంగాలంటే కొద్దిగా ఇట్ విల్ టేక్ టైం అనమాట. సో అదే సింపుల్ లాజిక్, ఆ లాజిక్తో ఉన్న గేమ్ ఇది. సో డెఫినెట్గా ఇమ్మాన్యులే క్యాప్టెన్ అవుతాడు. బట్ కాకపోతే సపోర్ట్ ఉండాలి. కాబట్టి ఆ సపోర్ట్ ఎవరి నుంచి తీసుకోవాలని చెప్పేసి ప్రాపర్గా డెసిషన్ తీసుకోవాలి. సో స్టార్టింగ్లో అసలు మాధురి గారికి ఇవ్వకపోయినంటే ఖచ్చితంగా అసలు చేంజెస్ అయిపోయేవి. సో రీతు గారికి ఇచ్చినట్టే రీతు ఇమ్మాన్యుల్ తీసేసింటే అయిపోయేది మొత్తానికి. నాకు తనూజ క్యాప్టెన్ అవ్వాలనుకుంటున్నానని చెప్పేసి నాకు స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతే మేలని చెప్పేసి అనుకోనంటే అసలు మొత్తానికి పోయేది. సో అందుకని చెప్పేసి మాధురి గారు సో నాకు ఇవ్వు, లేకపోతే మొత్తం మారిపోతుంది చూడు అని చెప్పేసి మాధురి గారు ఇవ్వడం చాలా మంచి ఆలోచన. మాధురి గారికి ఇవ్వడంతో మాధురి గారు మొత్తానికి నిఖిల్ తీసేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసేసి ఇక మాధురి గారు ఇక వేరే వాళ్ళకి ఇస్తే ఇంకా కష్టమవుతుందని చెప్పేసి మళ్ళీ మాధురి గారికి ఇచ్చేసేసి మాధురి గారు రీతు గారిని తీసేశారు. రీతు గారిని తీసేసినప్పుడు చెప్పిన ఏదైతే పాయింట్ ఉందో అసలు బేస్లెస్ పాయింట్ లాగా చెప్పారు. అసలు మీరంతా సపోర్ట్ తీసుకొని నువ్వు ఇంతవరకు వచ్చేసింది కాబట్టి నాకు ఉండాల్సిన అవసరం లేదు, నాకు ఇష్టం లేదు, ఆవిడ వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్పడం అనేది అసలు పాయింట్ బాగాలేదనిపించింది. ఎందుకంటే అసలు గేమ్ మొత్తం అంతా సపోర్ట్ లాగా ఉంది, అందరూ సపోర్ట్ తీసుకుంటున్నారు. బట్ కాకపోతే ఆవిడ చెప్పే పాయింట్ బాగా ప్రాపర్గా కన్వే చేయలేదనే ఫీల్ అయితే నాకు వచ్చేసింది. ఎందుకంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే, సో డీమాన్ భావంతో ఎక్కువగా ఉండి వీళ్ళ సపోర్ట్ తీసుకుంటున్నది అని చెప్పేసి ఆవిడ ఉద్దేశం. బట్ కాకపోతే ఆ పాయింట్ ప్రాపర్గా కన్వే చేయలేకపోయింది ఆవిడ మాధురి గారు. సో అందుకని చెప్పేసి రీతు గారిని తీసేస్తే ఇంకొన్నది ఎవరు, సో తనూజ ప్లస్ సో ఇమ్మాన్యుల్. ఇప్పుడు హ్యాట్ ఎవరికి ఇవ్వాలి? హ్యాట్ ఇవ్వాల్సింది ఖచ్చితంగా మాధురి గారికి ఇస్తే మాధురి గారు తనూజ గారు చేశారనుకో ఇంక మొత్తం పోద్ది. సో కాబట్టి ఇక సంజన గారికి ఇస్తే సంజన గారిని ఆల్రెడీ క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి తనూజ తొలగించేసింది కాబట్టి సంజన గారికి ఇస్తే సంజన గారు ఖచ్చితంగా తనూజ గారిని తీసేస్తారని చెప్పేసి ఇంక సంజన గారికే ఇచ్చాడు ఇమ్మాన్యుల్. సో ఇచ్చిన తర్వాత ఇక సంజన గారు నా పెద్ద డ్రీమ్ ఇది, ఇమ్మాన్యుల్ క్యాప్టెన్ అవ్వడం అని చెప్పేసింది. సో కానీ ఇమ్మాన్యుల్ అయితే కొద్దిగా హర్ట్ అయ్యాడు. ఎందుకంటే నిఖిల్ తీసేయకుండా ఎందుకు దివ్యాన్ని తీసేయమని చెప్పేసి. సో మొత్తానికి దివ్యాన్ని అయితే తీసేశారు పాపం. తనూజ అయితే పాపం క్యాప్టెన్ అవ్వలేకపోయింది. తనూజ చాలా బాధపడ్డది, అసలు చాలా కష్టపడ్డది. సో మొత్తానికి ఫీవర్ కూడా వచ్చేసింది ఈ క్యాప్టెన్సీ టాస్క్లో. సో లాస్ట్ వరకు చాలా సింపుల్ టాస్కే, బట్ కాకపోతే అది కొంచెం లాక్కోవాలి, అది క్యాప్ తీసుకోవాలి, ఒకరి మీద పడేసేసి. సో అంత పెద్ద పర్సన్ నిఖిల్ ఇమ్మాన్యుల్ ఈ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ పవన్ కళ్యాణ్ లేపేసాడు అనమాట. సో గౌరవ్ వస్తే ఫస్ట్ కళ్యాణ్ లేపేసేసాడు అనమాట. సో కాబట్టి కొంచెం కష్టపడింది. అసలు తనూజకి జ్వరం వచ్చేసింది, పడిపోయింది, దానికోసం ఏడ్చారు చాలా అసలు కళ్యాణ్ అయితే ఏడ్చాడు. ఎందుకు ఏడ్చామంటే, లేదు నాకు జస్ట్ నేను కెప్టెన్ అవ్వలేదు కాబట్టి ఏడ్చానని చెప్పేసి అన్నాడు. సో మరి ఏంటో ఏడ్చాడు కళ్యాణ్ అయితే ఎందుకు ఏడ్చాడో తెలియదు. సో ఇమ్మాన్యుల్ కూడా చాలా బాధపడి అంతా కూడా మొత్తం ఎత్తుకొని పోయారు. అసలు వాళ్ళు మెడికల్ రూమ్లోకి ఎత్తుకొని పోయి కొద్దిసేపు రెస్ట్ మళ్ళీ తీసుకొని వచ్చేసారు. సో దానికోసం మాధురి గారు కళ్యాణ్ అంటుందన్నమాట. సో ఏంటి నువ్వు జస్ట్ మూర్చొచ్చి పడిపోయింది, దీనికోసం ఏడుస్తారా,
అసలు థో ఛీ నువ్వు నువ్వు అని చెప్పేసి గట్టిగా వచ్చిందన్నమాట మాధురి గారు. మొత్తానికి తనూజ గారు చాలా బాధపడ్డారు. నిజంగా చెప్పాలంటే తనూజ బాధపడిందని చెప్పాలి. సో నేను తనూజకు సపోర్ట్ చేయట్లేదు, తనూజ గురించి నేను ఏ సపోర్ట్ చేయట్లేదు. తనూజ గారి వైపు పాయింట్ ఉంటే ఖచ్చితంగా నేను ప్రాపర్గా మాట్లాడతాను, తనూజ వైపు స్టాండ్ చేసుకొని మాట్లాడతాను. కొంతమంది అనుకుంటున్నారు నేను తనూజ పక్షపాతి, ఆ పక్షపాతి, ఏ పక్షపాతి కాదు. నేను జెన్యున్గా గేమ్ ఆడి ప్రాపర్గా గేమ్ ఆడితే ఖచ్చితంగా వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను, 100% సపోర్ట్ చేస్తాను నేను. సో వాళ్ళ సైడ్ తీసుకొని నేను మాట్లాడతాను. ఇమ్మాన్యుల్ బాగా ప్రాపర్గా గేమ్ ఆడాడు, నేను ఇమ్మాన్యుల్ గురించి చెప్తాను. నిన్న జరిగిన ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్లో ఇమ్మాన్యుల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, చాలా కష్టపడ్డాడు. ఖచ్చితంగా నేను క్యాప్టెన్ అవ్వాలరా అనే కసితో ఆడాడు ఇమ్మాన్యుల్. సో ఇమ్మాన్యుల్ కూడా సపోర్ట్ చేయాలి. ఇమ్మాన్యుల్ చాలా బాగా గేమ్ ఆడాడు. సో ఇమ్మాన్యుల్ ఖచ్చితంగా క్యాప్టెన్ అవ్వాల్సిన అర్హత ఎంతైనా ఉంది. ఎందుకంటే అంతకుముందు కూడా ఒకసారి క్యాప్టెన్స్ వచ్చి వాళ్ళ మదర్ సంజన కోసం వెళ్ళిపోయాడు పాపం. సంజన కోసం క్యాప్టెన్సీని పాపం అంటే సాక్రిఫైస్ చేసేసాడు. సో అందుకని చెప్పేసి ఇమ్మాన్యుల్ చాలా కష్టపడ్డాడు. సో ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఇంకోసారి రఫ్గా ఒకసారి ప్రాపర్గా అంతా నీట్గా మాట్లాడుకుంటూ వద్దాం. ఒకసారి వీడియో ఎంతవరకు చూసారంటే ఖచ్చితంగా మీరు వీడియో నచ్చే ఉంటుంది ఎక్కడో చోట. ఒకసారి లైక్ చేయండి, వీడియో లైక్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా సో ఛానల్లో ఇంకో వీడియోలు కూడా ఉన్నాయి, అవి కూడా చూడండి. సో మీకు నచ్చితే, నా ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇంకో విషయం చెప్పాలి మీకు. సో అమర్ ఉన్నాడు కదా, అమర్ వచ్చేసి అనంతపూర్కి సంబంధించిన వాడు అనమాట. అనంతపూర్ నుంచే వచ్చాడు. సో మా అనంతపూర్ అనేది కొంచెం అదే మా ఊట అనే కొంచెం ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది. మీ డిస్టిక్ నుంచి వచ్చిన ఎవరైనా ఒకరు ఉంటే అరే మా ఊటర్ అనే ఫీల్ ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు వేరే కంట్రీలోకి వెళ్ళారనుకోండి, ఒక ఇండియన్ చూసానంటే అరే మా ఊటర్ అనే ఫీల్ వస్తుంది కదా. అదేవిధంగా సో ఒక ప్లేస్లో నుంచి అంత పెద్ద పొజిషన్కి వెళ్ళాడు కాబట్టి మా ఊడ్రా అనే ఫీల్ వస్తుంది. అమర్ అనంతపూర్కి సంబంధించిన వాడు, అమర్ అనంతపురుడు అనమాట. సో బట్ కాకపోతే ఆయన ఒక్కోసారి ఆయన ఏడుపులు ఆయన కొంచెం నచ్చం అనమాట. సో సీజన్ 7లో చూసాము, ఆయన కొంచెం ఏడుపులు అవి చేసేసి జాలి తీసుకొని అసలు సింపతి కోసం చాలా చేశాడు. సో అవి కొంచెం నచ్చవు. పల్లవి ప్రశాంత్ని గొడవ పడ్డం అవి కూడా కొంచెం నాకు నచ్చవు. బట్ కాకపోతే మావాడు కదా, సో మావాడు అంత దూరం వెళ్ళాడు కాబట్టి కొంచెం హ్యాపీ అన్నమాట. సో ఎవరికైనా ఉంటుంది అనమాట, మావోడు అంత దూరం వెళ్ళాడరా అని ఫీల్ అయితే ఎవరికైనా ఉంటుంది, అది విషయం. సో ఓకే, ఎంటర్టైన్ అయితే చేసే ప్రయత్నం చేశాడు అమరు. బట్ కాకపోతే అంత పేర్లేదు అమరు. ఇంతకుముందు బాగా సీజన్ 7లో ఎంటర్టైన్మెంట్ చాలా బాగా చేశాడు. శివాజీ గారి దగ్గర చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు అమరు. అప్పుడు ఇంద్రజిత్ కామ్జిత్ అని చాలా స్పాంటేనియస్గా జోకులు వేశాడు అప్పుడు. ఇదిరా అమర్లో ఇంత పొటెన్షియాలిటీ, ఇంత కామెడీ పొటెన్షియాలిటీ, ఇంత బాగా చేయగలడా కామెడీ అని చెప్పేసి ఫీల్ వచ్చినప్పుడైతే ఇప్పుడు మరెందుకు చేయలేకపోయాడు ప్రాపర్గా కామెడీ. మొత్తానికి ఆ టాస్క్లో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రీతు కానీ తనూజ కానీ ప్రాపర్గా ఆలోచించి డెసిషన్ తీసేసుకొని వీళ్ళు కంటెండర్స్ అయిపోయారు, తనూజ కానీ రీతు కానీ. సో యా, ఆ తర్వాత సో ఇక తనూజ వచ్చేసి సంజనా సైలెన్సర్ని పట్టుకున్నారు. తనూజ గారు చెప్పడంతో సంజనా సైలెన్సర్ని వచ్చేసేసి వాళ్ళు ఆల్రెడీ మారువేషంలో ఉన్నారు కదా, ఆ మారువేషంలో ఉన్న వాళ్ళని సో వీళ్ళకి చెప్పగానే వెళ్ళేసేసి పట్టుకున్నారనమాట. అది ప్రాసెస్ బిగ్ బాస్ టీమ్ అనమాట. సో ఆ బిగ్ బాస్ టీమ్ని ప్రాపర్గా ఫాలో అయ్యేది డీమాన్ పవన్ ప్రాపర్గా ఫాలో అయ్యాడు కాబట్టి నేను ఒకవేళ నేను కంటెండర్ కాకపోయినా పర్లేదు కానీ అసలు బిగ్ బాస్ థీమ్ నేను ఫాలో అవ్వాలి కదా. ఏం రీతో ఏమంటావు అన్నట్టుగా చెప్పాడు. అన్నా ఇమ్మని నేను చెప్పన్నా, ఏందన్నా ఇది ఏంటి నేను నాతో మాట్లాడేసావా అంటున్నాడు. ఒక రకమైన టోన్ ఉంటుంది అసలు డిమాన్ పవన్ కామెడీగా, మామూలు కామెడీ కాదనమాట. ఒక రకమైన టోన్ ఉంటుంది డిమాన్ పవన్కి. సో ఒకసారి చెప్తావు కదా, నాకు 100 రూపీస్ ఇచ్చిందంటే ఇంకో 100 బిగ్ బాస్ క్యాష్ ఇచ్చింటే నేను అయ్యేటోని కదా. ఏం రేతో నువ్వు నన్ను మాట్లాడి ఏంటి ఇమ్మానుయల్ నా చెప్పన్నా. మస్తు కామెడీ చేస్తాడు అసలు ఆయన టోనే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఇది అన్నదన్నమాట. అడగచ్చు కదా, మళ్ళీ నాకు మొత్తం నాకే ఇవ్వచ్చు కదా, అడగచ్చు కదా అంటుంది. సో అడిగితే కానీ ఇవ్వవా అని చెప్పేసి మళ్ళీ అంటున్నాడు అనమాట. నువ్వు నాకు అది చెప్పావా, అడిగితే కానీ ఇవ్వవా అని చెప్పేసి రీతు ఉంటుందన్నమాట. సో మొత్తానికి డిమాన్ పవన్ రీతును పాపం ఒక 100
అంటే లాస్ట్లో టాప్ 4 సెలెక్ట్ చేసేసారు. పీబీ కాస్ట్ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళే కదా క్యాప్టెన్సీ కంటెండర్స్ అవుతారు. సో వాళ్ళలో టాప్ 4 మాత్రమే సెలెక్ట్ చేసేసి ఆ టాప్ 4 ప్లస్ తనూజ ప్లస్ రీతు వీళ్ళిద్దరిని మొత్తం 6 మెంబర్స్ పెట్టారు. సో వీళ్ళలో ఇక్కడ ధీమాన్ పవన్ సెలెక్ట్ అవ్వలేదు అనమాట. ధీమాన్ పవన్ సెలెక్ట్ అవ్వలేదు, కానీ దివ్య కానీ కళ్యాణ్, ఇమ్మానుయల్, నిఖిల్ వీళ్ళిద్దరూ క్యాప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. సో ధీమాన్ పవన్ సెలెక్ట్ అవ్వలేదని చెప్పేసి నాకు మొత్తం ఇచ్చినట్టే నేను అయ్యోటాను కదా అని చెప్పేసి ధీమాన్ పవన్ రీతు చెప్తే, రీతు నువ్వు ముందే అడగచ్చు కదా అని చెప్పేసి అంటుంది. సో అడిగితే కానీ ఇవ్వ అంటున్నాడు. సో మొత్తానికి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాను అర్థం కాలేదు, కానీ కాకపోతే రీతుని బ్యాట్ చేసే ప్రయత్నం చేశాడు. రీతు చాలా ప్రాపర్గానే డిఫెండ్ చేసుకుంది. సో ఈ రీతు మాట్లాడుతున్నప్పుడు ఈ మాధురి కూడాను, సో నువ్వెందుకు ఇచ్చావు అన్నీ కూడాను, అందుకే నాకు ముందు నుంచి నాకు తెలుసు నువ్వు ఎప్పుడు కూడా ధీమాన్ పవన్ సపోర్ట్ చేసుకుంటూ ఉంటావు, మనోళ్ళకి ఎవరైనా ఇవ్వాలి కదా, ధీమాన్ పవన్కి ఎందుకు ఇచ్చావు, మొత్తం అంతా ధీమాన్ పవన్కి ఇచ్చావు, నేను మొత్తం అంతా ఏమి ఇవ్వలేదు, సగమే ఇచ్చాను, కొంచెమే ఇచ్చాను అంటే, సగం కాదు మొత్తం అంతా ఇచ్చావు, 100-200 వీళ్ళకి ఇచ్చావని చెప్పి మాధురి గారు టప్పును కొట్టినట్లు మాట్లాడారు. సో నిదానికి రీతు ప్రతిసారి అక్కడ ధీమాన్ పవన్కి బ్యాడ్ కాకుండా, ఇక్కడ టీం మెంబర్స్కి బ్యాడ్ కాకుండా కొంచెం సేఫ్గా అతనికి కొద్ది డబ్బులు ఇచ్చేసేసి వీళ్ళందరికీ కొద్ది డబ్బులు ఇచ్చేసేసి, సో టీం మెంబర్స్ కూడా డబ్బులు ఇచ్చాడనే ఫీల్తో ఆవిడ ఉందన్నమాట. ప్రతిసారి ఆవిడ ఏదో ఒక పార్టీలు మారడం అలవాటే కదా రీతుకి. సో అలా అనమాట, డోంట్ ట్రస్ట్ రీతు అని చెప్పేసి అంటారనమాట. సో బట్ రీతుకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఏం ఫ్యాన్ బేస్ ఉందో చెప్పనా, రీతుకి ఎందుకు ఫ్యాన్ బేస్ ఉందో చెప్పనా. రీతు ఫ్యాన్ బేస్ ఏంటంటే గేమ్లో అరే ఆడపులిరా, అసలు భలే ఆడుతుందిరా, అసలు షీజ్ ఫైటింగ్ లైక్ చీతా అని చెప్పేసి ఆ రకమైన ఫ్యాన్ బేస్ ఉందన్నమాట. సో వాళ్ళందరూ కూడా రీతుని ఇష్టపడతారు, రీతుకి గేమ్ ఓట్లు వేస్తారనమాట. సో ఆ ఫ్యాన్ బేస్తో రీతు ఓట్లు పడుతున్నాయి. ఇక ధీమాన్ పవన్ అంటారా, ధీమాన్ పవన్కి గేమ్ బాగా ఆడతారని చెప్పేసి సో లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారనమాట. సో ధీమాన్ పవన్కి అలా ఫ్యాన్స్ అలా నెట్టుకొస్తున్నారనమాట. ఇక తనూజకి అయితే సీరియల్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలామంది లేడీస్ అంతా కూడా తనూజకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. తనూజకి కానీ కళ్యాణ్ కానీ ఫ్యాన్స్ మాత్రం బీభత్సంగా ఉన్నారు, ఘోరంగా ఉన్నారు. తనూజ కానీ కళ్యాణ్ కానీ. సో వీళ్ళిద్దరికీ ఫ్యాన్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్. సో అసలు తనూజ అని అంటే చాలు అసలు సోషల్ మీడియాలో మొత్తం ఉడికిపోతుంది అసలు. సో అది అలా ఉంది. పాపం తనూజ అయితే పాపం హెల్త్ ప్రాబ్లం వచ్చేసి పడిపోయింది. అసలు ఆవిడ తినట్లేదంట సరిగా, ఆవిడ పడిపోయింది. సో మొత్తానికి అందరూ కూడా తీసుకెళ్ళిపోయారు క్యాప్టెన్సీ టాస్క్లో, అదే జరిగింది మొత్తానికి. సో ఈ కళ్యాణ్ ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే తీసేసిన దానికి గౌరవ్ దగ్గరికి అడిగాను, గౌరవ్ దగ్గరికి వెళ్ళేసి ఎందుకు తీసేసావు అంటే, సో యు ఆర్ అ స్ట్రాంగ్ ప్లేయర్ అంటే అదే రా అన్న, అదే కావాల్సింది, నన్ను స్ట్రాంగ్ ప్లేయర్ అని తీసేసావు కదా, చాలా థ్యాంక్స్ రా బాబు అని చెప్పి పక్కనకి వెళ్ళిపోయాడు. సో ఇమ్మాన్యుయల్ క్యాప్టెన్ అవ్వడం వల్ల చాలామంది హ్యాపీ ఫీల్, ఎందుకంటే క్యాప్టెన్సీ వచ్చి కూడా అప్పుడు వెళ్ళిపోయింది ఇమ్మాన్యుయల్కి, అందుకని చెప్పేసి చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. సో అది విషయం. సో మొత్తానికి ఇమ్మాన్యుయల్ క్యాప్టెన్ అయ్యాడు. లాస్ట్లో ఆ ఎపిసోడు ఎలా ఎండ్ అయిందంటే కళ్యాణ్ తనూజ వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్స్తో ఎండ్ అయిందనమాట. సరే నువ్వు హ్యాపీగా బాగా అయిన తర్వాత నీకు విషయం చెప్తా అని అంటున్నాడు కళ్యాణ్ అనమాట. ఏం చెప్తాడేమో ఏమో పిల్లోడు. కళ్యాణ్కి చాలా హై లెవెల్లో ఉండేది ఓటింగ్. స్టార్టింగ్లో కొద్ది పులిహార అట్లా కలుపుకోకుండా ప్రాపర్గా గేమ్ మీద ఫోకస్ చేసినట్టే మరో పల్లవి ప్రశాంత్ అయ్యే అవకాశం, ఇంతకుముందు పాత వీడియోలు కూడా చెప్పాను, కళ్యాణ్ మరో పల్లవి ప్రశాంత్ అవుతాడు. బట్ కాకపోతే ఆయన పులిహార కొన్ని చోట్ల వాళ్ళ పట్టించుకోవడం వీళ్ళ పట్టించుకోవడం అని చెప్పేసి అనుకోకుండా, ఎవరిని పట్టించుకోకుండా కంప్లీట్ గేమ్ మీద ఫోకస్ చేసినట్టే స్టార్టింగ్ నుంచి డెఫినెట్గా మంచి పొటెన్షియల్ ఉన్న ప్లేయర్. నేను ఇంతకుముందే కాదు, దాదాపు ఒక 1 month బ్యాకే చెప్పాను. 1 month బ్యాకే వీడియోలు చూడండి, నా వీడియోస్ 1 month బ్యాక్ నుంచి చూడండి, దాదాపు 1 month బ్యాక్ నుంచి చూడండి. చాలా పొటెన్షియల్ ఉన్న ప్లేయరు పడాల కళ్యాణ్. సో మరో పల్లవి ప్రశాంత్ కప్పు కొడతాడు అనే దాంట్లో కూడా ఎటువంటి సందేహం లేదు. కాకపోతే తనూజాకున్న ఫ్యాన్ బేస్ కానీ తనూజాకున్న సెపరేట్ అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ కానీ కళ్యాణ్కి లేదు. బట్ కాకపోతే కళ్యాణ్ అందులోకి వెళ్ళిన తర్వాత సంపాదించుకున్నాడు. చాలామంది కళ్యాణ్కి పాజిటివ్గా చాలామంది ఉన్నారు, ఎందుకంటే కళ్యాణ్ అనేవాడు ఒక సోల్జర్ అంటే సైనికుడు, మీకు తెలిసిందా. సో ఆర్మీ పర్సన్ అనమాట. సో అంతేకాకుండా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కళ్యాణ్కి. సో కళ్యాణ్ ఎవరన్నా ఫ్యాన్స్ ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి కళ్యాణ్ అని చెప్పేసి, అలాగే తనూజ ఫ్యాన్స్ ఉంటే తనూజ అని చెప్పేసి కింద కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు తనూజ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పేసి. సో ఇమ్మాన్యుయల్ కూడా క్యాప్టెన్ అయ్యాడు పాపం. సో మొత్తానికి చాలా కష్టపడ్డాడు ఇమ్మాన్యుయల్, గెలవాలని కసితో ఆడాడు పాపం. తనూజ దగ్గర కూడా పోయి మాట్లాడాడు, సారీ నేను క్యాప్టెన్ ఎందుకు సార్ క్షమించు, నువ్వు కష్టపడ్డావు, కాకపోతే నాకు కూడా క్యాప్టెన్ అవ్వాలని ఉందని చెప్పేసి
తనూజ దగ్గర పోయి మాట్లాడుకున్నాడు. సో మొత్తానికి ఇమ్మానుయల్ అయితే క్యాప్టెన్ అయ్యాడు. సో చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక ఎలిమినేట్ అయింది ఎవరంటే రమ్య గారు ఎలిమినేట్ అయిపోయారంట. రమ్య ఎలిమినేట్ అయిపోయింది. అదేవిధంగా సో ఇది ఉన్న అప్డేటు. నాకు ఇంతకుముందు నిన్న ఉన్న అప్డేట్ ఏంటంటే ఈ రాము ఉన్నారు కదా, రాము కూడా ఎలిమినేట్ అయ్యాడనే అప్డేట్ వచ్చింది. బట్ కాకపోతే అది జరగలేదు. సో ఆయేష గారు అయితే తీసుకెళ్ళిపోయారు. ఆయేష గారికి టైఫాయిడ్ అండ్ డెంగీ 2 జ్వరాలు వచ్చినాయంట. సో అవి 2 పాజిటివ్ రావడంతో ఆవిడ బయటకు తీసుకెళ్ళిపోయారనమాట. సో అది విషయం. మీకు ఏమనిపిస్తుంది, ఎవరు గెలుస్తారు కంప్లీట్ కప్పు? ఇప్పటికే ఒక అంచనాకు రావచ్చు, ఎవరు గెలుస్తారు. క్లియర్ కట్గా ఒక నేమ్ అయితే తెలుస్తుంది నాకు. సో తనూజ కానీ ఇమ్మానుయల్ కానీ గెలుస్తారనే ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఒక్కసారి ఎంటర్టైన్మెంట్ వీక్ అయిపోయిందంటే మళ్ళీ ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత ఇక ఎక్కువగా ఇంకా ఏం ఉండదు అనమాట. అక్కడ వరకే. ఆ తర్వాత ఇక అదంతా కూడా అంత పెద్దగా గ్రాఫ్లో చేంజెస్ రావన్నమాట. సో అందుకని చెప్పేసి ఇక 2-3 వీక్స్లోనే కంప్లీట్ డిసైడ్ అయిపోతుంది ఎవరు కప్పు కొడతారని చెప్పేసి కంప్లీట్ డిసైడ్ అయిపోతుంది అనమాట. సో టాప్ 5 మాత్రం మీరేమనుకున్నారు, టాప్ 5 ఎవరు ఉంటారనుకుంటున్నారో మీరు ఒకసారి కామెంట్ చేయండి. 1 2 3 4 5 టాప్ 5 ఎవరు ఉన్నారని చెప్పేసి కామెంట్ చేయండి, చూద్దాం. సో అది ఫ్రెండ్స్. సో చూడండి, నా పాత వీడియోలు చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై. సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.